ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మరి ఈ రాత్రికాల సమయంలో నాయన నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇందుకు నాయన చెప్పబడుతున్నాం, నీ మాటలు నాయన నీ పిల్లలు విని గ్రహించి మీ కొరకు ఉన్నతంగా బతుకు సహాయం దయచేయమని. మరి నాయన తండ్రి చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం దయచి వెంటనే నీ పిల్లల వరకు మరోన్నతి వెలిగించండి. ఇంకెందరైతే నీ పిల్లలు రాలేకపోయారో నాయన మరొక దినం వచ్చేటకు సహాయం దయచేయమని. మరి గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో కూడుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మరి ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తు తరానికి ఈ జ్ఞానాన్ని అందిస్తావా, నీతోనే ముగిస్తావా అని ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. భవిష్యత్తు తరానికి ఈ జ్ఞానాన్ని అందిస్తావా లేకపోతే నీతోనే ముగిస్తావా అనే ఒక మంచి పాఠాన్ని ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన దేవుని వలన భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తే, అంటే మన తరం అయిపోయిన తర్వాతకి మన పిల్లల తరం, వాళ్ళు అయిపోయిన తర్వాతకి వారి యొక్క పిల్లల తరం, ఇలా తరతరాలుగా దేవుని యొక్క జ్ఞానాన్ని అనేది మనం అందించడానికి ప్రయాసపడాలి. మనము దేవునిలోకి రావడానికి మనకంటే ముందున్న వాళ్ళు ఎంతోమంది దేవుని కోసం తమ ప్రాణాలను త్యాగం చేయటం మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అయితే ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాతకి ఎప్పుడైతే మరి అపోస్తుల ద్వారాగా సంఘం ఏర్పాటు జరిగిందో, ఆ అపోస్తుల త్యాగం ద్వారాగా, అలాగనే అపోస్తులు మరి సంఘాన్ని స్థాపించటం, ఆ సంఘంలో ఎంతోమంది దేవుని బిడ్డలుగా చేర్చబడటం, వారి యొక్క త్యాగ గుణము, వారి యొక్క దేవుని యొక్క మనసును కలిగి ఉండటం, వాళ్ళు మన కోసం ఎంతగా ప్రయాసపడబట్టి ఇప్పుడున్న ఈ తరంలో ఉన్న వారంతా దేవుని నమ్ముకోగలుగుతున్నారు. ఆ రోజు వాళ్ళు దేవుని కొరకు శ్రమ పడకపోతే, ఆ రోజు దేవుని కొరకు వాక్యాన్ని ప్రకటించకపోతే, ఆ రోజు సంఘమే లేకపోతే ఈరోజు మనకి దేవుని వాక్యం అందేదే కాదు. దేవుని వాక్యాన్ని అందించడానికి ఆనాడు ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని మన ద్వారా ఇతరులకి పంచుకోగలిగితే మన గురించి రాబోతున్న తరాల వారు కూడా మాట్లాడుకుంటారు. మనం ఎలాగైతే అపోస్తుల గురించి కానీ వాళ్ళు స్థాపించిన సంఘాన్ని గురించి ఎలాగైతే బైబిల్లో నుంచి మనం మాట్లాడుకోగలుగుతున్నామో, మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద నుంచి మన గురించి వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవాలంటే జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే ఇతరులకి పంచుకోవాలి. ఆ జ్ఞానాన్ని బాగా నేర్చుకోగలగాలి. నిజంగా అలా నేర్చుకొని మనం పంచగలిగితే, జ్ఞానాన్ని అందించగలిగితే భవిష్యత్తు తరాలు బాగుంటాయి. ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోకుండా మనం పంచకపోతే రాబోతున్న ఆ తరాలన్నీ, భవిష్యత్తులో రాబోతున్న తరాలన్నీ మనతోనే ఈ యొక్క సత్యం అనేది మరుగున పడిపోద్ది. ఒకనాడు యేసుక్రీస్తు వారు సత్యాన్ని, వాక్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చిన తర్వాతకి మరి ఆయన ద్వారా ఎంతోమంది దేవుని పిల్లల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతకి వాళ్ళంతా మరణించి వెళ్ళిపోయిన తర్వాతకి ఈ సత్యం అనేది మరుగున పడిపోయింది. ఎంతోమంది బోధకులు వచ్చినా కానీ, దైవజనులు అన్న వాళ్ళు వచ్చినా కానీ, విశ్వాసులు అనేవాళ్ళు దేవుని నమ్ముకున్నా కానీ కేవలం వారి యొక్క అవసరాల కొరకు దేవుని నమ్ముకున్నారే తప్ప బైబిల్లో ఉన్న మాటలు ఉన్నది ఉన్నట్టుగా ఏ ఒక్కరు కూడా
సమాజానికి అందించలేకపోయారు. అందుకనే మన తరములోనే జయశాల్ గారు పుట్టడం, ఆయన ద్వారాగా బైబిల్లో మరి ఇలా ఉంటే మీరు ఇలా చెబుతున్నారు, బైబిల్లో ఉన్నది కాకుండా లేనిది మీరు ప్రకటిస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, ఇలాంటి మాటలను చెప్పడం తప్పు, బైబిల్లో ఒక తీరుగుంటే మీరు ఒక తీరుగా ప్రవర్తించుతున్నారు, మీ ప్రవర్తన తీరు కూడా తప్పు అని జయశాల శ్రీ పీడి సుందరరావు గారు మరి సత్యాన్ని నిజంగా ఆయన 25 సంవత్సరాలు కష్టపడి బైబిల్ని బాగా నేర్చుకొని ఇప్పుడున్న మన తరాలకు అందించాడు. మరి ఆయన ద్వారాగా నేర్చుకుంటున్న మనము మన తరాలకి మన ఉన్న కాలంలోనే మన తరాలనుగా మన పిల్లలు తరం కావచ్చు, లేదా వారి యొక్క పిల్లల తరం కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మన గురించి కూడా గొప్పగా మాట్లాడుకోవాలి. వందనాలు. అలా మాట్లాడుకోవాలంటే ప్రియమైన దేవుని వలన మనం ఏం చేయాలి? ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి నుంచి. అపోస్తుల కార్యములు ప్రియమైన దేవుని వలన 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఇక్కడ ఉన్నాడు. అంత్యకులోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లుకియా, చతుర్థపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తులను బోధకులను ఉన్నారన్నమాట. ఏమండి, వీళ్ళందరూ ఉన్నా కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? పౌలు గారిని, శేలా గారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడని చెబుతున్నాడు. కింద అదే చదువుతాం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వారు ప్రభువునంట దేవుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నా కొరకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి చూసారండి. ఆనాడు అపోస్తులైన పౌలు గారు, అలాగనే బర్నబా గారు, ఈయనతో పాటు శీలా గారు కూడా ఉన్నాడండి. కాకపోతే ఇక్కడ శీలా గారి పేరు రాలేదు, కానీ మరొక చోటకు మనకి కనబడుద్ది. ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు నిజంగా ఇప్పుడున్న మనకి సువార్త అందడానికి గల కారణం ఎవరంటే అపోస్తులైన పౌలు గారే. ఆయన సేవలకు వచ్చాడు కాబట్టి ఎన్ని పత్రికలు రాయగలిగాడు? 14 పత్రికలు రాసిండు, 7 సంఘాలు కట్టిండు. మరి 14 పత్రికలు రాయాలంటే ఏమండి, 14 పత్రికలు రాయాలంటే అపోస్తులైన పౌలు గారు వల్లనే అయింది అది. ఎందుకంటే దేవుడు ఆయన ద్వారానే అన్యజనులలో రక్షణ కలిగించాడు. ఏమండి, మరి అపోస్తులైన పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, యాకోబు గారు కానీ, మత్తయ్య గారు కానీ, ఇలా ఎంతమంది ఉన్న వాళ్ళకి లేని అవకాశం ఒకే ఒక్కడికి దక్కింది. ఆయనే అపోస్తులైన పౌలు గారు. ఈయన మాత్రమే ఏమండి అన్యజనులైన వారందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రారంభించి ఆ యొక్క వాక్యాన్ని, దేవుని మనసులో ఉన్న మాటలను ఏమండి ప్రకటించాడు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మన తరానికి అప్పుడున్న వాళ్ళు అందించారు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మరి మన తరంలో ఏమండి, మనమున్న ఈ తరములో మన పిల్లలు, వారి యొక్క పిల్లలు ఏమండి దీనినే భవిష్యత్తు తరం అంటారు. ఏమండి రాబోతున్న భవిష్యత్తు కాలం అని కూడా అనొచ్చు. వాళ్ళకి మన గురించి మాట్లాడుకోవాలంటే మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని కొరకు? ఆ రోజు ఆయనే కనుక నేను సువార్తకి నేను పోను అన్నట్టయితే, యోనా గారిని ఎలాగైతే నినివే పట్టణానికి సువార్త చేయడానికి చెప్పడానికి పంపిస్తే ఆయన వెళ్ళకోకుండా ఏం చేసిండు? తార్షీషుకు పోయిండు కదా. అయినా కానీ దేవుడు ఏం చేసిండు? సచ్చినట్టుగా మళ్ళీ పంపేటట్టు చేసిండు. అవునా కదా. అలాగనే అపోస్తులైన పౌలు గారు కూడా నేను సువార్త నేను చెప్పడం నేను వెళ్ళనయ్యా అని అన్నట్టయితే
ఈరోజు ఈ యొక్క పత్రికలు మనం చదువుకునే వాళ్ళం. కొరింథీ పత్రిక కానీ, గలతీయులకు రాసిన పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, తిమోతి పత్రిక కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక కానీ, ఇవన్నీ చదువుకోవాలంటే ఆ రోజు ఆయన నిలబడగలిగాడు కాబట్టి, ఆయన సువార్త చేయగలిగాడు కాబట్టి, ఆయన పత్రికలు రాయగలిగాడు కాబట్టి ఈరోజు మన తరంలో మనం ఏమండి ఈ యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాము. ప్రియమైన దేవుని వలన నిజంగా ఆనాడు దేవుడు ఎరిగిందనమాట. ఏమంటే రాబోతున్న ఈ భవిష్యత్తును, ఇప్పుడున్న మన భవిష్యత్తును ఆలోచించి మనకి జ్ఞానాన్ని అందించడానికి ఆనాడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు దేవుడు. మరి ఈరోజు మనల్ని కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు కదా, తన సేవ కొరకు, తన వాక్యాన్ని ప్రకటించడం కొరకు. మనం అలా భవిష్యత్తు తరానికి ఈ వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దామా, మనతో ముగిద్దామా? రాబోతున్న తరాలకి దేవుని జ్ఞానం అందకపోతే ఎంతగా చెడిపోతుందో చూశారుగా మీరు. ప్రియమైన దేవుని వలన మన యూట్యూబ్ ఛానల్ను గనక మనం ఒక్కసారి ఓపెన్ చూస్తే ప్రతిరోజు ఏదో ఒక మరణం కనపడుతూనే ఉంది. ప్రియమైన దేవుని వలన అంటే మనుషులు, సమాజం ఎంతగా చెడిపోతుందో మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి అండి విశాఖలో అని అంట, అది విశాఖపట్నంలో అనుకుంటా, విశాఖ అని ఉంది కానీ అది మరి విశాఖపట్నం అని నేను అనుకుని చెబుతున్నాను. ఆ విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఏం చేసిందంటే ఒక అమ్మాయిని ప్రేమించిండు. తనకు భార్య ఉండగానే ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ అమ్మాయిని ప్రేమించి ఏం చేసిందంటే వారి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ తన భార్యను ఒకరోజు వాళ్ళ అమ్మగారింటికి పంపించిండు. తన ప్రియురాలను ఇంటికి పిలుచుకుండు. ఆ రాత్రంతా బాగానే ఉన్నారు కానీ తెల్లారిపరికి ఆమె ఏమైపోయిందంటే శవం అయిపోయింది. అంటే ఆమె ఏం చేసిందంటే అతి దారుణంగా చంపేసి ఆ మొక్కలన్నింటినీ ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిండు. తలకాయని తీసిపోయేమో ఎక్కడో అడవిలో కాల్చేసిండు. అంటే సమాజం ఎంతగా మారిపోతుందో మనం ఆలోచించాలి. మన తరంలో మనం ఉండగానే రాబోతున్న భవిష్యత్తు తరానికి ఈ వాక్యాన్ని అందించలేకపోతే రాను రాను ఇంకా ఏమైపోయిందంటే ఈ ప్రపంచం, ఈ దేశం ఇంకా పాపులుగా మారిపోతారు, ఇంకా దేవుని బాధ పెట్టే విధంగానే మారిపోతారు. క్రైస్తవులు అనబడుతున్నా ఇప్పుడు ఉన్నాం కదండి మనం. మన తరంలో జేసీఎల్ గారు ఉన్నారు, ఆయన ద్వారాగా దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఆయన పోయిండు, ఆయన తర్వాతకి ప్రసన్న బాబు ఆయన పోయిండు, ఆయన తర్వాతకి మన తరం కూడా పోద్ది. మరి రాబోతున్న తరాల వారికి ఈ యొక్క జ్ఞానాన్ని కనుక లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని సమాజంలో సత్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు ఉండరు, మనతోనే అంతమైపోద్ది. కాబట్టి మనతో అంతం కాకుండా ఉండాలి అంటే, భవిష్యత్తు తరం వాళ్ళు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని పంచాలి, మన పిల్లలకి పంచాలి, వారు వాళ్ళ పిల్లలకి పంచుకుంటారు. ఇలా అందరూ కూడా ఏమండి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా అలాగనే ఆలోచించి రాబోతున్న భవిష్యత్తు తరానికి ఈ యొక్క జ్ఞానాన్ని అందించగలిగితే నిజంగా సమాజం ఇప్పుడున్నట్టుగానే ఉంటుంది, క్రైస్తవ సమాజం. లేకపోతే క్రైస్తవులు కూడా కలుషితం అయిపోయి ఏమండి తల్లి అని చూడరు, చెల్లని, భార్య అని ఎవరని చూడకుండా వాళ్ళు కూడా ఏమండి హత్యలకి అలవాటు పడిపోతారు, దొంగతనాలకు అలవాటు పడిపోతారు. ఏమండి నిజంగా ఒకనాడు జయశాల గారు 25 సంవత్సరాలైన కష్టపడి సత్యాన్ని తీయకపోతే ఈరోజు మనం ఇక్కడ నిలబడగలుగుతాం? ఏమండి నిలబడలేమండి. ఎంత వాక్యం వింటున్నా మనం కూడా ఒక్కోసారి దారి తప్పుతున్నాం కదండి. చూడండి ఒకసారి మరొక మాట చూపిస్తే సమయంలో అదే అపోస్తుల కార్యములు ఏమండి 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి ఇక్కడ చూద్దాం. అయితే మేము ప్రార్థన ఎందును వాక్యాన్ని పరిచయం చేయటందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఎవరాళ్ళు వీళ్ళంటే వాళ్ళే అపోస్తులు. మనకి కనబడిద్ది 2వ అధ్యాయంలో కనబడిద్ది. చూడండి ఏమండి మొదటి నుంచి చూద్దాం. 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు చదువు. అనదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచారని హెబ్రీల మీద గ్రీకు భాషల మాట్లాడు యూదులు సనిగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం కనుక పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోండి. మేము వారిని ఈ పనికి నియమించుదాము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును
ఎడతెగక ఉండాలి అంటున్నాడు. చూసారండి, ఆ రోజు కనుక వాళ్ళు ఎడతెగటం అంటే ప్రియమైన దేవుని వలన ఒకరోజు కూడుకొని రెండో రోజు కూడుకోపోవటం, లేదా ఒక వారంలో ఒకసారి కూడుకొని ఒక వారం దాకా దేవుని జోలికి పోకుండా ఉండటం, ఏమండి అది ఎడతెగటం అంటారు. ఎడతెగకుండా ఉండటం అంటే ఇక్కడ మనకి కనపడింది ఎక్కడంటే 2వ అధ్యాయంలో చూడండి. ఎడతెగకుండా ఉన్న మాట మనకి కనపడాలంటే 42వ వచనంలో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం ఎందును రొట్టె విరిచిటేందును ప్రార్థన చేయటేందును ఎడతెగకుండా ఉన్నారట. 45, ఇదిగాక వారు తమ చిరస్త్రాసులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొద్దిగా పంచిపెట్టిరి, మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో కూడుకుంటున్నారు. చూసారండి, ఎడతెగక ఉండటం అంటే ప్రతి దినము దేవాలయం కూడుకుంటే ఎడతెగక ఉండటం. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఆ రోజు వాళ్ళు ప్రతి దినము దేవునిలో కూడుకొని అనేకులను దేవుళ్ళకి మార్చారు. కాబట్టి ఈరోజు మనము మన తరానికి ఏమంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకి ఆదర్శంగా నిలబడింది. ఆ రోజు వాళ్ళే కనుక ప్రతి దినము దేవులో కూడుకోకపోతే సంఘం ఏర్పడిద్దా? ఏర్పడదు. ఏమండి, అపోస్తులైన పేతురు గారి యొక్క ప్రసంగం ద్వారాగా 3000 మంది మారారు. ఆ 3000తో సరిపించుకోవచ్చు కదా? సరిపించుకోలేదు. ఎందుకంటే దేవునికి అనేక మంది పిల్లలు కావాలని అలా ఆశించాడు, ఆలోచించే మనల్ని కన్నాడు. కాబట్టి వారు ప్రతి దినము కూడుకున్నారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం మనకి తయారైంది ప్రియమైన దేవుని వలన. అందుకనే పేతురు గారు కూడా 2 పత్రికలు రాసిండు. అలాగనే అపోస్తులైన యోహాను గారు కూడా ఆయన ఒక 4 పత్రికలు రాయటం చూసాము. ఏమండి, 4-5 పత్రికలు రాసిండు ఆయన కూడా కదండి. మొదటి యోహాను పత్రిక ఒక 3 రాసిండు, యోహాను గ్రంథం ప్రకటన గ్రంథం రాసిండు, యోహాను సువార్త రాసిండు, మొత్తం ఒక 5 దాకా రాసిండు. అంటే ఇలా ప్రియమైన దేవుని వలన ప్రతి సేవకుడు విశ్వాసి వాళ్ళు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికారు. కాబట్టి ఈరోజు మన తరం వారు నిజంగా నేర్చుకోగలుగుతున్నాం. మరి రాబోతున్న భవిష్యత్తు తరం వాళ్ళకు కూడా ఈ జ్ఞానం అందించబడాలి అంటే మనం ఏం చేయాలంటే నేర్చుకున్నది మనం కూడా బోధించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సువార్తను అనేకులను పంచాలి. అలా పంచినప్పుడు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా వారి యొక్క తరానికి, భవిష్యత్తు తరానికి, రాబోతున్న పిల్లలకి వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని చెప్పి అనేకులు ఏమండి దేవుని కొరకు ఉన్నతంగా మారడానికి అవకాశం ఉంటుంది. అదే మనతోనే ముగించుకొని మనతోనే మనం ఇంతటితో అంతమైపోయినాం అనుకోండి, అప్పుడు ఈ జ్ఞానం వెళ్ళే అవకాశం ఉండదు, అవతల వాళ్ళు మారే అవకాశం ఉండదు. అదే చదువుతున్నాడు అనమాట. 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? చదువు మళ్ళీ ఒకసారి. 6వ అధ్యాయం 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పారు. చూసారండి, ఏమండి ఆనాడు శిష్యుల సంఖ్య విస్తరించడం వల్ల వాళ్ళకి ఏమొచ్చిందంట? ఏమండి గొడవ స్టార్ట్ అయింది. చూసారా, సంఘంలో గొడవ స్టార్ట్ అయ్యేసరికి ఏమండి ప్రియమైన దేవుని వలన ఇక వీళ్ళు సువార్త చేయటం వదిలిపెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏమండి వాళ్ళకి భోజనాలు పెట్టాలంటున్నారు, వాళ్ళ కోసం పని చేయాలంటున్నారు. ఇక సువార్త చేయకుండా వాళ్ళకే సేవ చేస్తే సువార్త ఎవరు చేయాలి? మళ్ళీ ఎవరు ప్రకటించాలి? ప్రియమైన దేవుని వలన ఈరోజు సంఘాలలో కూడా చూడండి, ఏమండి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సంఘంలో ఉన్న సమస్యను తీర్చడానికి సేవకుడు టైం సరిపోతుంది. మరి అవతలకి వెళ్ళి సువార్త చేయాలంటే ఎలా? కాబట్టి ప్రియమైన దేవుని వలన ఆ రోజే సమస్య అనేది సంఘంలో ప్రారంభమైనప్పుడు ఈరోజు రావడం పెద్ద సమస్య ఏం కాదు, ఈరోజు రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కాబట్టి భవిష్యత్తు తరానికి ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే అందించాలి. చూడండి, వాళ్ళు అందించబట్టి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఏమండి మన తరానికి వాక్యాన్ని అందించడానికి వాళ్ళు చేసిన త్యాగమే ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ చదవండి. మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుమని అర్గిప్పుతోను చెప్పుడి. చూసారండి, ఇది ఉత్తరాన్ని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కొలస్సీలో ఉన్న సంఘానికి ఏమని చెబుతున్నాడంటే, మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్య ఏంటిది? పరిచర్య అప్పగింపబడింది ఏంటిది?
సువార్త. ఈ సువార్త మీకు అప్పగించబడింది కాబట్టి దానిని నెరవేర్చడానికి ఏం చేయాలంట? జాగ్రత్త పడమంటున్నాడు. నిజంగా మనం దేని విషయంలో జాగ్రత్త పడతాం? బట్టలు తీసుకునే విషయంలో జాగ్రత్త పడతాము, అవునండి. స్థలం కొనే విషయంలో జాగ్రత్త పడతాము. అలాగనే ఇప్పుడు మన దేవుని ఊరికి వెళ్ళే ప్రయాణంలో జాగ్రత్త పడతాము, ఏమండి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడుతున్నాం, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో జాగ్రత్త పడుతున్నారా? ఈరోజు సువార్త చాలామంది చేస్తున్నారు, కానీ వారిలో జాగ్రత్త అనేది ఉండదు. వాళ్ళు ఎలా బోధిస్తారంటే వాళ్ళకి నచ్చిన విధంగానే బోధిస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్నట్టు వాళ్ళు బోధిస్తున్నారు అంటే లేదు ప్రియమైన దేవుని వల్ల. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తాడు, మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన ఈ పరిచర్యను నెరవేర్చడానికి మీరు జాగ్రత్త పడమంటున్నాడు. నిజంగా జాగ్రత్త పడి మనం దేవుని కొరకు మన యొక్క ఏమండి భవిష్యత్తు తరానికి, మన తరాల వారికి, రాబోతున్న మన పిల్లల తరాలకి ఈ వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఏమండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయములో నేను ప్రకటించేవాడిగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నేను నియమింపబడ్డాను కాబట్టి ఆ సువార్త నేను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఏమండి, ఈ తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఏమని చదువుతున్నాడు? తిమోతి, నేను అంటున్నాడు, ఏమంటే చదువు, నేను సువార్త విషయంలోను నేను ప్రకటించేవాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నిన్ను నియమించాను. నేను నియమింపబడ్డాను, అలాగే నీవు కూడా నియమింపబడ్డావు అని ఏమండి తిమోతి గారు కూడా ఈ ఉత్తరాన్ని రాస్తూ చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన ప్రతి వారిని దేవుడు నియమించుకున్నాడు, మనల్ని కూడా నియమించుకున్నాడు. ఏమండి, మనము రాబోతున్న భవిష్యత్తు తరాలకి జ్ఞానాన్ని ఏం చేయాలి? మనం అందించాలి. అలా అందించకుండా నీతోనే ముగించబడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. ఏమండి, దేవుడు కూడా అడుగుతాడు, నువ్వు విన్నావు కదా వాక్యాన్ని, నువ్వేం చేశావు? నీ తరంలో ఉన్న నీ పిల్లలకి ఈ వాక్యాన్ని అందించావా? ఆ తరంలో ఉన్న ఆ పిల్లలు వాళ్ళకి అందించారని ఇలా దేవుడు కంపల్సరిగా ప్రతి ఒక్కరిని అడుగుతాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు కనుక నిలబడకపోతే, అన్ని జనులకు ఆయన కనుక సువార్త తీసుకోకపోతే ఈరోజు తిమోతి పత్రిక లేదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల ఈ పత్రికలన్నీ ఏమి కూడా ఉండేవే కాదండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుడు నియమించుకున్నాడు కాబట్టి ఈ పత్రికలన్నీ రావడం జరిగింది. ఆ పత్రికలో ఉన్న మాటలు మనం ఈరోజు నేర్చుకోగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వలన అదే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రియమైన దేవుని వలన అదే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అయితే నీవు అన్ని విషయములో, తిమోతికి చదువుతున్నాడు, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికునికి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చబడుతున్నాడు. అంటే నువ్వు ఏం చేయాలంటే తిమోతి, సువార్త పనిలో పాలి భాగస్తులు కావాలి అంటున్నాడు సేవకుడితో. ఇప్పుడు మేము దేవుని వలన ఈరోజు విశ్వాసులైన వాళ్ళు కూడా ఏం చేయాలంటే సేవకుడితో సువార్త పనిలో పాలి భాగస్తులు కావాలి. చదవండి, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండి శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నీ వెనర్పవ కాలము సమీపై ఉన్నది. మంచి పోరాడుతుని, నా పరుగు నేను కడముట్టించుని, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. ఆపేక్షించమంటే ఎదురు చూసే వారి కొరకు, దేవుని నమ్ముకొని ఉన్నతంగా బ్రతికే వాళ్ళ కొరకు నీతి కిరీటం అనేది ఉంచబడింది అంటున్నాడు. నేను ఎలాగైతే నా యొక్క పరుగును కడముట్టించుతున్నా అంటే నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు?
చాలించేశాడు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడు. దేవుళ్ళైన తన తుది శ్వాసను వదిలాడండి. అపోస్తులైన పౌలు గారు, తిమోతి గారు, పేతురు గారు, యోహాను గారు, ఇలా భక్తులంతా తమ ప్రాణాలను దేవుళ్ళ తుది శ్వాస వదిలారు. కాబట్టి ఈరోజు ఈ తరానికి మనకి వాక్యం అందుతుంది. మన తరం వారు మన గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలంటే నిజంగా ప్రియమైన దేవుని వలన మనం కూడా ఏం చేయాలి? ఈ యొక్క జ్ఞానాన్ని అందించాలి. అందించినప్పుడే ఓహో, మన నాన్నగారు సుధాకర్ గారు, నిజంగా మా తండ్రి గారు ఆ రోజు దేవుని సువార్తను అందించబట్టి ఈరోజు నేను నేర్చుకోగలిగానని ఆవిడ సుధాకర్ యొక్క కుమారుడు చెప్పుకుంటాడు. అలాగే నా కుమారుడు కూడా మా నాన్నగారు ఆ రోజు సత్యాన్ని, వాక్యాన్ని, జ్ఞానాన్ని నాకు నేర్పాడు. కాబట్టి ఈరోజు నా పిల్లలకి నేను చెప్పుకోగలుగుతున్నానని గొప్పగా నా గురించి, మీ గురించి కూడా మీ పిల్లలు చెప్పుకోగలుగుతారు. అంటే నువ్వేం చేసినట్టు? భవిష్యత్తు తరానికి జ్ఞానాన్ని అందించిన వాడు అవుతావు. అదే కనుక చెప్పకపోతే జ్ఞానాన్ని నీతో నువ్వేం చేసేస్తున్నావు? ఏమండి, ఏం చేస్తున్నావు? ప్రియమైన దేవుని వలన మనతోనే అది అంతమైపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇక్కడ ఏమంటున్నాడంటే సువార్త విషయములో నువ్వు శ్రమ పడమంటున్నాడు. సేవకుడితో కలిసి పని చేయమని అంటున్నాడు. ఈరోజు సేవకుడితో ఏమండి ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే పని చేయాలి. అదే సువార్త పని, శ్రమ పడాలి. మన యొక్క ప్రాణము దేవునిలోన తుదిశ్వాస అనేది వదిలితే కనుక నిజంగా నీతి కిరీటం మనకి దక్కిద్ది. ఆ నీతి కిరీటం దక్కాలంటే మనం ఏం చేయాలి? చూడండి, మరొక మాట చూద్దాం. లూకా సువార్త 2:37 చూడండి ఒకసారి. ఏమండి, వారి త్యాగమేనండి ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాం. నిజంగా వారి కనుక దేవునిలో బ్రతకకపోతే ఈరోజు తరానికి మనకి ఈ వాక్యం అందేది కాదు. లూకా సువార్త 2:37 సరే చూసినట్లయితే 2:37 చదువు. 36 నుంచి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలును చదువు. పనియేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. చూసారండి, ఆమె కూడా ఆ రోజు యేసుక్రీస్తుని చూసే అవకాశం కల్పింపబడింది. తెలుసా ప్రియమైన దేవుని వలన? అంటే ఆమె కన్యత్వం మొదలుకొని దేవునిలోకి వచ్చింది. అంటే పెళ్ళి కాకముందు, అంటే సుమారుగా వయసు 15 సంవత్సరాలు ఉన్నాయా? ఏమండి 20 సంవత్సరాలు ఉంటో తెలియదు, కానీ 15 అనుకుందామండి. 15 సంవత్సరాల నుంచి దేవుళ్ళకి వస్తే ఆమెకి 20లో పెళ్ళైంది అనుకోండి, ఒక 7 సంవత్సరాలు దేవుల్లో ఉంది. ఏమండి 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. ఏమండి భర్త చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ 25 సంవత్సరాల్లో 30లో చనిపోయింది అనుకోండి, యంగు వయసు, అంటే 30లో చచ్చిపోతే కూడా ఆ 30లో కూడా దేవుని వదిలిపెట్టిందా? అయ్యో నా భర్త లేడే, మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు, మరి నన్ను సాదే వాళ్ళు ఎవరు, నేను పనికి వెళ్ళకపోతే మరి నాకు నా పరిస్థితి ఎలా అని ఆలోచించిందా? అలా ఆలోచించలే. ఏమని ఆలోచించింది? దేవుని సేవ చేయాలి. ఏమండి మందిరంలో సేవ చేసిందండి ఆమె, యెరూషలేము మందిరంలో. అంటే ప్రేమ దేవుని 84 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవునిలో బతికింది. కాబట్టి దేవుడు విడిచిపెట్టుకోకుండా, మర్చిపోకుండా బైబిల్ గ్రంథంలో రాయబట్టే ఈరోజు మనం చదువుకుంటున్నాం. మరి మన గురించి కూడా దేవుడు అక్కడ రాసుకోవాలి కదా, ప్రతిదీ ఆయన రాసుకుంటున్నాడు. అలా రాసుకున్నప్పుడు మనం కూడా చచ్చిపోయిన తర్వాతకి దేవదూతల ముందు, అలా దేవదూతల ఎదుట మనల్ని గురించి మాట్లాడినప్పుడు ఇదిగో నా కుమారుడు బాబు, ఇదిగో నా కుమారుడు సుధాకరు నా కొరకు ఎంత త్యాగం చేసినని గొప్పగా వాళ్ళకి ముందు పొగుడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రియమ దేవుని వలన నిజంగా ఏమండి, మళ్ళొకసారి చదువు ఆ మాట. 37 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం బగులు సేవ చేసింది. రేత్రి పగులు అని తేడా లేకుండా సేవ చేసింది. ఈరోజు మనకి రేత్రి పగులు సేవ చేసే అవకాశం ఉండి చేయలేకపోతున్నాం. కానీ మనం అవకాశాన్ని కల్పించుకొని నిజంగా చేయగలిగితే మనకు గొప్పగా దేవుడు పరలోకంలో నీతి కిరీటాన్ని మరి సిద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమ దేవుని వలన నేనైనా సరే, మీరైనా సరే మన జీవితకాలం అంతా మనకు తెలిసిన జ్ఞానాన్ని మరుగు చేయకోకుండా దాని కనుక మనం పంచినట్లయితే సమాజానికి కానీ మన పిల్లలు కానీ పంచినట్లయితే రాబోతున్న తరం భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందో మీరు చూసారుగా, సమాజం ఎలా ఉందో. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి,
మరొక పక్క భూకంపాలు, ఏమండి, ఇంకో పక్క వర్షాలు, ఏమండి, మరి ఎంతోమంది నరహంతులుగా మారిపోతున్నారు, నరహంతకులుగా మారిపోతున్నారు, దొంగలుగా, దోపిడిగులుగా, ఇలా మారిపోతుంది. సమాజం ఎంతగా పాడైపోతుందో మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని వలన మరి రాబోతున్న భవిష్యత్తు తరం ఇంకా ఇంకా కూడా ఆగమైపోద్ది మనం కనుక ఈ యొక్క జ్ఞానాన్ని అందించలేకపోతే. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం అందించడానికి ప్రయత్నం చేయడానికి ప్రయాసపడవలసిందిగా కోరుతూ ఇంకో 2 వచనాలు చూసుకుని ముగించుకుందాం. ఈ సమయంలో 2 మాటలు చూసుకుని ముగించుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినే సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమని అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధాల్లోకి పోయినప్పుడు తాను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవాలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడంట. ఏమండి, మనకి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి చూశారు కండి. ఆ యుద్ధంలో ఎంతోమంది సైనికులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ యుద్ధంలో ఏమంటే ఈ సైనికులు పోయిన వాళ్ళు ఎవరిని సంతోషపెట్టాలి? ప్రియమైన దేవుని ఆ దేశాన్ని సంతోషపెట్టాలి. అంటే ఈ సైనికులుగా వెళ్ళిన వాళ్ళు అవతల దేశం మీద యుద్ధం చేయాలి కానీ తప్ప ఆ యుద్ధం చేయకోకుండా కనుక ఒకవేళ అతను కనుక పక్కకు పోయిన అనుకోండి, అప్పుడు అతన్ని ఏర్పాటు చేసుకునే సుఖం ఉంది సైనికుడిని. కాబట్టి ప్రియమైన దేవుని దాన్ని ఉద్దేశించి చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగి ఉండమంటున్నాడు. నిజంగా మనం ఇతరులకు బోధించగలిగేంత సామర్థ్యతను మనం సంపాదించుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల అలా సంపాదించుకోవాలంటే ప్రతి బుధవారం మనం ఇలాగ కూడుకోగలిగితే మనం బోధించగలిగిన సామర్థ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం ఏం చేయాలంటే రాబోతున్న తరానికి ఈ వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చివరి వచనంతో ముగిద్దాం. చివరి అధ్యాయంతో లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుందాం. ఏమండి చివరిగా ఏమండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కొరకు పనివారిని వేడుకోమని అంటున్నారు. చూసారంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కోత విస్తారం అయిపోతుంది. ఏంటి ఆ కోత అంటే మనుషులు అనే కోత. సువార్త వారిలోనికి వెళ్ళలేకపోతుంది. అందుకని యేసుక్రీస్తు వారు రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఆ రోడ్డు ఏమని చెప్పాడు? నేను త్వరగా వస్తాను అన్నాడు. మరి 2000 సంవత్సరాలు కానీ ఇంకా రావట్లేదు. దానికి కారణం ఏంటంటే కోత విస్తారం అయిపోతుంది. పనివారు ఏమైపోయారు? కరువు అయిపోయారు. అంటే ఈ సువార్త అనేది ఏమండి మనం కనుక సకల జనులకు సాక్ష్యార్థమే కనుక ప్రకటిస్తే యేసుక్రీస్తు రేపటితోనే రావడం జరిగింది. ఈరోజు మనం ప్రకటించడం అయిపోయింది అనుకోండి, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కనుక ఈ ప్రపంచ నలమూలలు కనుక ఈ వాక్యం వెళ్ళిపోతే యేసుక్రీస్తు రావడం అంతసేపు కూడా పట్టదు. అంటే ప్రియమైన దేవుని వలన కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొదువుగా ఉందన్న ఆనాడు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద చెప్పాడు. అదే మాట ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. కోత విస్తారం అయిపోతుంది కానీ పనివారు ఏమైపోతున్నారు? కరువు అయిపోతున్నారు. ఏమంటే ఈరోజు నేనేం చేశానంటే ప్రియమైన దేవుని వలన నేను సెంటర్కి పోయానండి. ఎందుకు పోయానంటే నా పని మీద పోయాను. పోయిన తర్వాతకి అక్కడ నాకు తెలిసిన వ్యక్తి ఏమన్నాడంటే, ప్రియమైన దేవుని వలన మీ యొక్క సేవకులు పాస్టర్లు మరి దేవునిలోకి రావడానికి వాళ్ళు ఎన్నో జిమ్ముక్కులు చేస్తున్నారు, ఇది కరెక్టేనా అని అడిగిండు. అప్పుడు నేనేం చెప్పాలి? జిమ్ముక్కులు అంటే నెత్తి మీద చేపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఏమండి మీకు తెలుసు కదా ఏమని ప్రార్థన చేస్తున్నారు? నెత్తి మీద చేపెట్టి వాళ్ళని ఇట్లా అని కింద పడేస్తున్నారు. ఇలా వాళ్ళు నవ్వుకుంటూ జోకులు చేస్తూ అడుగుతుంటే నాకు చిన్నతనం అనిపించింది. అంటే ప్రియమైన దేవుని వలన
దేవుని సేవ పేరు చెప్పుకొని సేవకు వస్తున్నారు కానీ సువార్త చెప్పట్ల. వాళ్ళు అంత ఏం చేస్తున్నారు? ఏమండి, అమ్మ మీ యొక్క కడుపులో గడ్డ ఉందా, క్యాన్సర్ గడ్డ, నా దగ్గరికి రండి నేను తీరుస్తా అని నీకు గడ్డ తెస్తా అంటున్నాడు ఒకడు. నీకు పిల్లలు లేరా, గర్భఫలం లేరా, నీకు గర్భఫలాన్ని అందిస్తాను రా అంటున్నాడు. ఇలా రకరకాలైన బోధకులు పోగయ్యి దేవుని అవమానపరుస్తున్నారు. దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పట్లేదు. నిజంగా నా వాక్యం విని అంటున్నాడు, వాక్యం బాగా చెప్తున్నావు నువ్వు అని అడిగిండు. నిజంగా ప్రేమ దేవుడు నన్ను అడిగిండు, నువ్వు కూడా ఇట్లా తయారుగా మాకు, నువ్వు మంచి విషయాలను చెప్పు, సమాజం మారే విధంగా దేవుని మాటలను అందించమని నన్ను ఇద్దరు దాకా అడిగారు. ప్రేమ దేవుని నిజంగా ఏమండి, మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు ఏ విధంగా పంచుకుంటాను అంటే మారే విధంగా పంచుకోవాలి. నిజంగా ప్రేమ దేవుని ఆలోచించండి. మన భవిష్యత్తు తరానికి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తానికి ప్రయత్నం చేద్దామా, లేకపోతే మనతో ముగించుకునేటట్టు చేద్దామా, మనం ఆలోచించుకొని మన ముందుకు సాగవలసిందిగా తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీ కొందరు స్తోత్రాలు నా తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని కాచి కాపాడారు నాయన. నా కన్న తండ్రి నీ కొందనాలు. నిజంగా ఈ రాత్రికాల సమయంలో నాయన, ఈ బైబిల్ తరగతిలో నాయన మేము కూడుకొని నీ యొక్క మాటలు వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించిన నీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇదిగో విన్న నీ పిల్లలు వారి యొక్క మనోన్నతను వెలిగించుకున్నారు తండ్రి. దానిని నాయన మరి తమ జీవితకాలం అంతానైనా మరి వారు నిజంగా ఉన్నతంగా మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.